తెలంగాణ రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ అన్నంలో పురుగులు వస్తున్న ఘటనలు తరచుగా వస్తూనే ఉన్నాయి. వీటిపై హైకోర్టులో ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనపడటం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. బియ్యంలో పురుగులు రావడంతో స్టూడెంట్స్ ఆందోళనకు చెందారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో తెల్లటి పురుగులు కనిపించడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 5 క్వింటాల బియ్యంలో పూర్తిగా తెల్లటి పురుగులతో కూడిన బియ్యాన్ని స్టూడెంట్స్కు వడ్డించడం అమానుషమన్నారు. ఉన్నతాధికారులు పట్టించుకొని నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. రామారెడ్డి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో నాణ్యమైన బియ్యం లేక బియ్యంలో పురుగులు నాసి రకమైన భోజనం ఇక్కడ ఉన్నది. మరి విద్యార్థులు అలాంటి అన్నము పురుగులున్న బియ్యం తింటే అనారోగ్యాలు పాలయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ అధికారి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలపైన ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నది అనేది అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలల్లో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 50 మంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యాలు పాలయ్యి చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండి ఎలాంటి స్పందన లేకుండా పిల్లల జీవితాలు గాలి కొదిలేస్తూ ఉన్నారు. నాణ్యమైన ఫుడ్ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. బియ్యము కొత్తవి అంటే యాసంగి సంబంధించిన బియ్యము కొత్తవి కాబట్టి అవి సరిగ్గా ఉడకట్లేదు. కచ్చపక్క ఉడకడం వల్ల పిల్లలు తినట్లేదనే ఉద్దేశంగా ఆ ఎమ్మెల్సీ పాయింట్కి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఆ బియ్యం తీసుకొచ్చి మళ్ళీ వాటి ప్లేస్లో మంచి బియ్యం తీసుకుపోమని చెప్పగానే తీసుకుపోతున్నాం. నిన్న పురుగులు కచ్చపై ఉడకలేదు సరిగా. కొన్ని పురుగులు అక్కడక్కడ ఉన్నట్టున్నాయి. వాళ్ళు ఒక 2-3 ఈ 2 రోజులే మొన్న ఇవ్వాలి. ఆ పాత బియ్యం అయిపోయి సార్లు ఎమ్మెల్సీ పాయింట్ పోతుంది. మేము హెడ్ మాస్టర్ అదే వాపసు తీసుకుపోదామని